కారపప్పల తయారీ విధానం ఎట్లా చేయాలి మా ఓనరమ్మ చెప్తుంది. బియ్యపిండి 3 గ్లాసులు బియ్యపిండి, తర్వాత ఇందులో కొత్తిమీర కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా, కట్ చేసి కొత్తిమీర, అట్లే కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వెన్న ఎందుకమ్మా? వెన్న వేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇస్తాం మనం ఎంతన్నా వేసుకోవచ్చు. తర్వాత శనగపప్పు నానేసిన 2 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు మేము సరిపడినంత, ఎంత కావాలి ఎక్కువైనా వేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత. జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి, ఎర్రకారం వేసుకోకుండా పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి, అంటే అది మన ఇష్టం అమ్మ. పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు, ఎర్రకారం అయితే ఎర్రకారం. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్, పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి వేసుకుందాం. కారం, పచ్చిమిరపకాయలు కారం, మనం ఎర్రకారం వేసుకోకుండా పచ్చిమిరపకాయలు తగినంత వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకోవాలి. ఈ వెన్న అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొన్ని వాటర్ పోసి ముద్దలా కలుపుకొని కారపప్పలు చేసుకోవడం. తగినన్ని నీళ్ళు పోస్తూ కలుపుకోవాలమ్మా. ఎన్ని పడతాయో అన్ని వాటర్ పోసి పచ్చిమిరపకాయలు కారం వేసాం కాబట్టి అవి కొంచెం తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉండవు. దానికంటే ఇవి టేస్ట్ బాగుంటాయి అంటారు. వెన్న వేసుకున్నాం కదా, వెన్న వేసుకుంటే పచ్చిమిరపకాయల కారం బాగుంటుంది. ఇట్లా మనం అన్నీ కలుపుకున్న తర్వాత అన్నీ ఇట్లా గుండ్రలు చేసుకొని అన్నీ ఇట్లా పెట్టుకొని అట్లా అన్నీ చేసుకున్న తర్వాత ఒక 10 చేసుకున్నాక మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఇట్లానే చేసుకోవాలి. అన్నీ గుండ్రలు చేసి పెట్టుకుని కొన్ని చేసుకున్న తర్వాత ఎక్కువ చేసుకునేటప్పుడు పేపర్ పెట్టుకోవాలి. పూరీ ప్లేస్కి పేపర్ పెట్టుకుని నువ్వు ఆయిల్ రాసుకుంటే మన చేతికి అంటకన్నా ఉంటుంది. లేని వాళ్ళు చేతితోనైనా చేసుకోవచ్చు, కొంచెం మందంగా వస్తాయి అంతే. పూరీ ప్రెస్ ఉంటేనేమో పలసగా వస్తాయి, పూరీ ప్రెస్ లేకపోతే మందంగా వస్తాయి కొంచెం అంతే. శనగపప్పు బదులు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఆయిల్ రాసి పేపర్కి ఆయిల్ రాసి అని చేసుకోవాలి. చేతితో చేసుకుంటే కొంచెం లేట్ టైం పడుతుంది. అన్నీ చేసిన తర్వాత మొత్తం ఇట్లా వేసుకొని కొన్ని ఎక్కువ ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇక అన్నీ చేసుకొని ఒకేసారి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైతే మంచిగా గుళ్ళు వస్తాయి. వేడి కాకుండా వేస్తే మంచిగా రావు.
అన్నీ ఇట్లా ఎర్రగా వేగాలి. ఆయిల్ బాగా కాగాక వేస్తే అవి మంచిగా ఎర్ర కలర్ వస్తాయి, గోల్డ్ కలర్. అన్నీ ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఒక్కొక్కటి రాలేదు, ఈ రోట్లో ఇది రాలేదు. రావాలండి. ఇది తీసాక ఆయిల్ ఎక్కువ వెళ్ళిపోవాలి కాబట్టి ఇందులో పెట్టుకుంటే ఆయిల్ అంతా కిందికి వచ్చాను. జాలి దాంట్లో పెట్టుకుంటే ఆయిల్ మొత్తం కిందికి బియ్యం వచ్చేస్తుంది అనమాట. ఒక 2 నిమిషాలు పెట్టి తీసి ప్లేట్లో పెట్టుకోండి. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకొకసారి వేసుకోవాలి.